ఏపీలో మార్చి 30 నాటికి 50% క్యాష్లెస్ లావాదేవీలు చేపడతామని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అయితే పూర్తి స్థాయి అక్షరాస్యత లేకుండా ఇది ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు. సగం జనాభాకు బ్యాంకు ఖాతాలు లేని చోట ఇంత షార్ట్ టర్మ్లో మార్పు అసాధ్యం అంటున్నారు. డిమానిటైజేషన్ తర్వాత దేశంలో ఇప్పుడు డిజిటల్ లావాదేవీలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మోదీ పిలుపుతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నాయి. క్యాష్లెస్ సొసైటీగా తీర్చిదిద్దాలన్న మోదీ పిలుపుతో ఏపీ సీఎం చంద్రబాబు ఓ అడుగు ముందుకేసి మార్చి 30 నాటికి ఏపీలో 50% డిజిటలైజేషన్ లావాదేవీలు ఉండేటట్లు చూస్తామన్నారు. అయితే ఇది ఎంతవరకు సాధ్యమనే సందేహాలు లేవనెత్తుతున్నారు నిపుణులు. పూర్తి స్థాయిలో అక్షరాస్యత లేకపోవడంతో పాటు వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో 3 నెలల్లో ఇంత మార్పు అసాధ్యమంటున్నారు. 50% మందికి పైగా బ్యాంక్ ఖాతాలు లేనప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కు ఆస్కారం ఎక్కడుంటుందని ప్రశ్నిస్తున్నారు. అగ్రికల్చర్ లేబర్ ఎక్కువ ఉండేటటువంటి రాష్ట్రాల్లో, అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నటువంటి రాష్ట్రాల్లో, అదే రకంగా అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసేటటువంటి అనేక మంది ఉన్నటువంటి రాష్ట్రాల్లో 2 నెలల్లోనే ఈ కార్యక్రమాలు చేయడం అనేటటువంటిది అది వాస్తవానికి దూరంగా ఉండేటువంటి పరిస్థితి. డిమానిటైజేషన్లో జరిగినటువంటి చేదు అనుభవాలని మైమరిపించడం కోసం మాత్రమే డిజిటలైజేషన్ 2 నెలల్లో చేస్తామనేటువంటి ప్రకటనలు తప్పిస్తే కార్డుల ఇష్యూన్స్ కానీ, లేకపోతే పిఓఎస్ మెషిన్స్ కానీ, లేదా ప్రజల్ని దానిలో అలవాటు పడి చేయడానికి కానీ కొన్ని సంవత్సరాలు పడేటువంటి అవకాశం, ఇవన్నీ కూడా మొత్తానికి చేయటం మాత్రం అది అసాధ్యం.